హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోలో మనం ట్రెండింగ్ టెక్నాలజీస్ గురించి మనం తెలుసుకున్నాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. నేను అందుకే ఆ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఒకటైన మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ దాని గురించి నేను ఒక సిరీస్ లాగా నేను ప్లాన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నా లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా ఈ ఇయర్ పాస్ అవుట్ అయినా లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయినా మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, మీరు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మీరు ఒక డెవలపర్లా అవ్వాలనుకుంటున్నా, మీరు ఒక సపోర్ట్ నుంచి డెవలపర్గా మారాలనుకుంటున్నా, సో మీరు ఏ ఫీల్డ్ నుంచి అయినా కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నా, ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గైస్. మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయొచ్చు. సో అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేశారు కదా, డన్. ఓకే, నేను మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ మీద ఒక సిరీస్ చేస్తాను కదా. సో దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఎందుకు నేర్చుకోవాలి, నెక్స్ట్ వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, నెక్స్ట్ దీంట్లో ఉండే కాంపోనెంట్స్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో, ఇంకా అన్నిటి మీద మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ లాగా మనం ఎలా మనం యూస్ చేస్తాం, ఇలాంటివన్నీ మనం అయితే సిరీస్ లో మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ అసలు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది ఒక టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఒకటి. నెక్స్ట్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇది రీసెంట్ టెక్నాలజీ. రీసెంట్ అంటే అరౌండ్ 2015 2018 ఇట్లాగా ఈ మధ్య ఇది స్టార్ట్ అయింది. సో ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ అవుతుంది. అందుకోసమే ఇది ట్రెండింగ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ, ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీ ఇన్ని ఉన్నందువల్ల అందుకోసమే నేనైతే ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ మనకి డిమాండ్ లో ఉందా లేదా, దీనికి ఫస్ట్ నేనైతే అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసింది. సో మైక్రోసాఫ్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మనమైతే దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది హై డిమాండ్. ప్రజెంట్ మార్కెట్ లో జాబ్స్ ఎంత తక్కువ ఉన్నా కానీ ఇది హై డిమాండ్. అంటే ఏంటి, ఇది జాబ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి, ఈ టెక్నాలజీకి, కానీ ఇది నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా హై డిమాండ్. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయినా, ఎవరికైనా కానీ మీరు ఎక్కడి నుంచి అయినా ఈ టెక్నాలజీకి రావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్ లో ఎంత నేర్చుకుంటే అంత మనకి యూస్ఫుల్. మనం ఖచ్చితంగా ఒక స్కిల్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో ఒక్కటే కాదు, అమెరికా, ఇంకా యూకే, ఇక్కడ కూడా చాలా హై డిమాండ్ లో ఉంది. ఇది ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ టైంలోనే మనం నేర్చుకుంటే చాలా బాగా మనం గ్రో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ టెక్నాలజీ చాలా ఈజీగా మనం అయితే నేర్చుకోవచ్చు గైస్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటేషన్స్ ఇచ్చింది, ఇంకా రిసోర్సెస్ ఇచ్చింది. ఇలా మైక్రోసాఫ్ట్ ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. అంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా మీకు కొత్త కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మనకి, ఎందుకంటే ఇది లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మీరు గ్రోత్ అవ్వాలనుకున్నా కానీ ఈజీగా మీరు గ్రో అవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకి అప్డేట్స్ వస్తున్నప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా అప్డేట్ గా ఉంటామో మన గ్రోత్ కూడా అలాగే అప్డేట్ గా ఉంటుంది. సో మనం ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీనికి డిమాండ్ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ బీటెక్ వాళ్ళకే కాదు, ఎవరికైనా కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ అందరికి ఇది సూటబుల్ అవుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ చాలా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అండ్ ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కి చాలా కాంపిటీటర్స్ అయితే ఉన్నారు, మెండిక్స్, యాపియన్, ఇలాంటివన్నీ. సో ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఒక లో కోడ్ నో కోడ్ టూల్ కాబట్టి చాలా సింపుల్ గా ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి గైస్. అండ్
ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ అయితే మనం చాలా బాగా సక్సెస్ఫుల్ గా మనమైతే నేర్చుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ లో మనమైతే కలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ కి మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వీడియో కింద పవర్ ప్లాట్ఫామ్ అని కామెంట్ చేయండి గైస్. అండ్ మీరు కనుక నన్ను రీచ్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ పార్ట్ లో మనం కలుద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ ఎందుకు అంత డిమాండ్, దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు దీన్ని నేర్చుకుంటారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో పవర్ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి దీని గురించి మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఇదైతే షేర్ అవుతుంది. లైక్ చేశారు కదా, డన్, ఓకే. సో ఫస్ట్ ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీరు ఎక్కడున్నా కానీ మీరు ఈ సిరీస్ ని మీరు ఫాలో అవుతుంటే మీరు ఒక బుక్, ఒక పెన్ను మీరైతే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని మనం ఎంత బాగా మనం ప్రిపేర్ అయితే అప్పుడు మనకి అంత బాగా మనకైతే నాలెడ్జ్ వస్తుంది. లేదంటే మీరైతే ఒక నోట్ ప్యాడ్ అయినా మీరైతే నోట్ చేసుకోండి పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి. ఇలా ఈ సెషన్స్ లో 1 by 1 మనం నేర్చుకుంటాం కదా. సో ఈ సిరీస్ మొత్తం మీరైతే నోట్బుక్ లో మీరు నీట్ గా నోట్ చేసుకుంటే మీకు చాలా బాగా ఇంటర్వ్యూస్ కి యూజ్ అవుతుంది. సో నేనైతే స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై వీ నీడ్ టు లర్న్ పవర్ ప్లాట్ఫామ్. వై వీ లర్న్ పవర్ ప్లాట్ఫామ్. అసలు ఈ పవర్ ప్లాట్ఫామ్ ని మనం ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఎవరు దీన్ని తయారు చేశారు, ఎవరు దీన్ని కనుక్కున్నారు, అసలు ఏంటిది, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ విషయం అయినా మనం నేర్చుకునే ముందు అసలు ఎందుకు నేర్చుకోవాలి, మనం అది ఎందుకు అంత పాపులర్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లేదంటే ఎనీథింగ్ ఈజ్ టఫ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అండ్ దిస్ ఈస్ ద పవర్ ప్లాట్ఫామ్ లోగో. ఓకే, అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ప్రజెంట్ చూస్తుంటే చాలా ట్రెండింగ్ లో ఉంది లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్. అంటే ఏంటి, ఇప్పుడు అప్లికేషన్స్ తయారు చేస్తాం మనం. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్, అంటే ఇక్కడ మనం ఆండ్రాయిడ్ లో కానీ యాపిల్ లో కానీ మనం యాప్స్ ని చూస్తూ ఉంటాం ప్లే స్టోర్ లో. అంటే అక్కడ మనకి రకరకాల యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనందరికీ తెలుసు ఆ యాప్స్ ని మనం తయారు చేయాలంటే మనకి ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ కావాలి. సో యాప్స్ ని తయారు చేయడం అనేది కోడింగ్ కావాలి అని చూడంగానే మనకి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఆ డిజైన్స్ కానీ అండ్ ఆ ఫంక్షనాలిటీస్, అంటే మీరు ఆ హోమ్ ఐకాన్ క్లిక్ చేయగానే హోమ్ లోకి రావడం కానీ, ఆ 3 లైన్స్ క్లిక్ చేయగానే మెనూ లెఫ్ట్ నావిగేషన్ నుంచి రావడం, టాప్ నావిగేషన్, ఇలాంటివన్నీ యాప్స్ లో చాలా చూస్తూ ఉంటాం మనం. సో డిఫరెంట్ స్క్రీన్స్ అంటారు, రకరకాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం తయారు చేయడానికి యూజువల్ గా HTML, CSS ఇవన్నీ ఓల్డెన్ డేస్ లో మనం కోడింగ్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ప్రెసెంట్ మనకి ఈ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా పాపులర్ అయ్యాయి. అంటే ఏంటి, మనకి డ్రాగ్ అండ్ డ్రాప్స్ ని యూజ్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ని మనం తయారు చేయొచ్చు. అంటే ఒక యాప్ ని మనం తయారు చేయొచ్చు. ఆ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని మనం ఒక యాప్ ని మనం ఈజీగా వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్ వీ కెన్ ఈజీలీ బిల్డ్. అంటే దీనికి ఎలాంటి ప్రీ రిక్విజైట్స్ లేదు. అంటే ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బికాజ్ దీంట్లో మనం ఏం యూజ్ చేస్తాం, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ మాత్రమే కదా. అంటే ఏంటి, ఇప్పుడు పైన ఐకాన్స్ ఉంటాయి, డిలీట్ ఐకాన్, ఎడిట్ ఐకాన్, అండ్ నాకు ఒక హోమ్ ఐకాన్ కావాలి. సో ఇలాంటివన్నీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్స్ లో నేను డ్రాగ్ చేసుకుంటాను, డిజైన్ చేసుకుంటాను, రెడీ చేసుకుంటాను, అంతే. సో ఇలాగా నాకు యాప్ కి కావాల్సినటువంటి నేను డిజైన్ చేసుకొని యాప్ ని ఒకటి రెడీ చేసుకుంటా. సో ఇట్లాగా మనకి ఈ యాప్ లో డిజైనింగ్ కానీ ఇవన్నీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఇవన్నీ చాలా లో కోడ్ నో కోడ్ టూల్స్ తో మనం తయారు చేసుకోవచ్చు. సో అందుకే ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక ద బెస్ట్, వరల్డ్స్ బెస్ట్ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్. అందుకే ఇది కూడా చాలా పాపులర్ అయింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రెసెంట్ లో కోడ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా పాపులర్ అవుతున్నాయి. సో అందులో పవర్ ప్లాట్ఫామ్ అనేది ద బెస్ట్. ఇది మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్ట్, అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని బిలీవ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది లీన్ అండ్ ఫ్లెక్సిబుల్ వే ఆఫ్ వర్కింగ్. అంటే ఏంటి, చాలా ఈజీగా మనకి
వీలైనంత ఫ్రెండ్లీగా ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఉండడం వల్ల ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు యాప్స్ని. సో ఈ విధంగా మనం చాలా ఫాస్ట్గా అండ్ నీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా ఫ్రెండ్లీ నేచర్తో. అండ్ ఇంకొకటి, ఈ పవర్ ప్లాట్ఫాము ఎన్రిచ్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, చాట్బాట్ క్యాపబిలిటీస్. అంటే ఏంటి, దీనికి అడిషనల్ క్యాపబిలిటీస్, అడిషనల్ ఫంక్షనాలిటీస్, ఓకే, యాడ్ ఆన్ ఫీచర్స్. ఈ యాప్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే పవర్ బిఐని ఇంటిగ్రేట్ చేయొచ్చు, చాట్ బాట్స్ అంటే పవర్ వర్చువల్ ఏజెంట్స్ దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తానికి మనం అన్ని ఇంటిగ్రేట్ చేసి ద బెస్ట్ అప్లికేషన్ని మనం డిజైన్ చేయొచ్చు యూజింగ్ పవర్ ప్లాట్ఫామ్. అందుకని ఇది చాలా చాలా పాపులర్ అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నవేడేస్. అండ్ ఇంకొకటి, మనకి చాలా వర్క్స్ అనేవి మాన్యువల్గా మనం చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీ మేనేజర్కి మీరు చేసిన టాస్క్స్ అన్ని ఒక మెయిల్ పెట్టాలి. సో ఇది ఒక రెగ్యులర్ టాస్క్. సో మీరు ప్రతిసారి మెయిల్లోకి వెళ్ళాలి, అవుట్లుక్లోకి వెళ్ళాలి, ప్రతిదీ మీరు టైప్ చేయాలి, ఆ ఎక్సెల్ని అప్డేట్ చేయాలి, మీరు సెండ్ చేయాలి. సో అదేదో మనం ఆటోమేట్ చేయొచ్చు. ఎలాగా, మనం ఎక్సెల్ని డిజైన్ చేసి మనం ఒక షేర్ పాయింట్, ఒక డాక్యుమెంట్ లైబ్రరీ అనుకోండి. అంటే ఎందుకంటే షేర్ పాయింట్ ఆల్సో వన్ డేటా సోర్స్. సో మీరు ప్రతి ఒక్కటి నీట్గా నేర్చుకుంటారు, బట్ అండర్స్టాండ్ అదొక డేటా సోర్స్. అంటే డేటాను స్టోర్ చేసుకునే ఒక సోర్స్. మనకి ఇప్పుడు గూగుల్ డ్రైవ్, ఇంకా ఫోన్లో మొబైల్ స్టోరేజ్ ఎలాగో అలాగా షేర్ పాయింట్ అనేది ఒక స్టోరేజ్. సో అక్కడ మనం ఒక ఎక్సెల్ ఫైల్ని అప్లోడ్ చేసాము ఒక ఫోల్డర్లో. సో అలా ఫోల్డర్లో అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళిపోద్ది విత్ యువర్ వర్క్. ఓకే, వాట్ ఎవర్ మీ ఫైల్ మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేశారో వెంటనే ఆ ఫైల్ని ఆటోమేటిక్గా మెయిల్తో అటాచ్మెంట్ లాగా మీ మేనేజర్కి మీ మెయిల్ ద్వారా వెళ్ళిపోతుంది. అంటే ఇలాగా మనం చేసే చాలా వరకు వర్క్స్ మొత్తాన్ని, మాన్యువల్ వర్క్స్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. చాలా ఈజీగా మనం ఆటోమేట్ చేయొచ్చు. సో ఇదంతా మనం ఎంత బాగా అంటే అంత బాగా నేర్చుకుంటే మనం ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి, రెస్పాన్సివ్ యూజర్ ఇంటర్ఫేస్ వితౌట్ ఎనీ సీరియస్ ప్రోగ్రామింగ్. అంటే మీరు ఒక యాప్ని డిజైన్ చేసేయడానికి మీకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ HTML, CSS ఇవేవి అక్కర్లే. జస్ట్ డిజైనింగ్, మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, అండ్ ఇమేజెస్ ఏం పెట్టాలి, వీడియోస్ ఏం పెట్టాలి, ఇలాంటివి అంటే చాలా ఈజీగా. రెస్పాన్సివ్ అంటే ఏంటి, మీ స్క్రీన్ సైజ్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ యాప్ని మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేశారనుకోండి, ల్యాప్టాప్లో ఉండే హైట్, విడ్త్, ఈ స్క్రీన్ సైజ్ని బట్టి అది డిజైన్ అవుతుంది. అండ్ మీరు దాన్నే మొబైల్లో ఓపెన్ చేశారనుకోండి, మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్కి తగినట్టు దానికి, అంటే ఐఫోన్ అయితే ఐఫోన్ ఆ ఫోన్ సైజ్ని బట్టి, అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే రెడ్మీ కానీ రియల్మీ కానీ ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని బట్టి ఏ స్క్రీన్కి ఆ స్క్రీన్కి తగినట్టు డిజైన్ చేసుకోవడం, ఆటోమేటిక్గా అదే రీసైజ్ అయిపోతుంది. సో దీన్నే రెస్పాన్సివ్నెస్ అంటారు. అంటే ఆటోమేటిక్గా మీరు ట్యాబ్లెట్లో ఓపెన్ చేస్తే ట్యాబ్లో ఆ స్క్రీన్ సైజుకి రావడం. ఆ యాప్, ఒక యాప్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. సో అదే వాట్సాప్ మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే దానికి ఆ స్క్రీన్కి తగినట్టు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా యాప్ని మీరు ల్యాప్టాప్లో, మొబైల్లో, ఏ డివైస్లో అయినా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు వితౌట్ హ్యావింగ్ ఎనీ సీరియస్ ప్రోగ్రామింగ్. అంటే మీకు కోడింగ్ నాలెడ్జ్ రాకపోయినా ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ, ఇఫ్ యూ వాంట్ ఎ టెక్ జాబ్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు లర్న్ ది కోడింగ్. అంటే మీకు టెక్ జాబ్ కావాలి, అంటే ఐటీ జాబ్ కావాలి, బట్ మీకు కోడింగ్ నేర్చుకోవడానికి టైం లేదు. సో డెఫినెట్లీ దిస్ ఈస్ ద బెస్ట్ టూల్ ఎనీబడి కెన్ లర్న్ వెరీ ఈజీలీ. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు నాన్ ఐటీ మీద ఉండేవాళ్ళు అండ్ వేరే డొమైన్స్ మీద ఉండేవాళ్ళు, అంటే ఏంది సపోర్ట్ వర్క్స్, ఇంకా మనకి టెస్టింగ్ మీద, ఇట్లా రకరకాల ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు డెవలపర్స్గా వెళ్తే ఎక్కువ శాలరీస్ వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ డెవలపర్గా వెళ్ళాలి అంటే ఇదొక చాలా బెస్ట్ టూల్ అండ్ వెరీ ఈజీలీ వీ కెన్ లర్న్. ఓకే, సో అందుకని ఇంకా వేరే ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు, అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ది ఐటీ డొమైన్, అంటే ఎనీ వర్క్. ఓకే, మీరు ఐటీ జాబ్ కాకుండా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ కాకుండా ఏ వర్క్ చేస్తున్నా, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కానీ, ఐటీ జాబ్ చేసేవాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, అంటే కాల్ సెంటర్ వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైనా టెక్నికల్లో జాబ్ రావాలి వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్,
యూ వాంట్ టు బీ ఏ డెవలపర్ అండ్ విత్ బెస్ట్ శాలరీ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పవర్ ప్లాట్ఫామ్ని నేర్చుకోవచ్చు. సో ఇదే ద బెస్ట్ ఈజీ టూల్. ఓకే, సో ప్రతిదీ మనం రియల్ లైఫ్లో మనం నేర్చుకుందాం, ప్రతిదీ మనం తెలుసుకుందాం. చూసారు కదా. సో ఈ విధంగా పవర్ ప్లాట్ఫామ్ మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా. సో మీకు దీంట్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో దీనికి మీరైతే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. సో మనం ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. వై వీ లర్న్ పవర్ ప్లాట్ఫామ్. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఎందుకంత హై డిమాండ్ ఇది కూడా మనం అయితే తెలుసుకున్నాం. సో ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఖచ్చితంగా మీరైతే ఆ వీడియోస్ ని చూసి ఈ వీడియోని చూస్తే మీకైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇంకా మీరైతే ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా, డన్. ఓకే, సో ఈ వీడియోలో అయితే మనం మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మీలో ఎవరికైనా ఆల్రెడీ దీని గురించి తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నేనైతే ప్రతి కామెంట్ ని చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే నేను స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇంట్రడక్షన్ టు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే అసలు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో మనకి ఏమేమి ఉంటాయి. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇట్ ఈస్ అ సూట్ ఆఫ్ 4 ప్రోడక్ట్స్. అంటే ఇది ఒక ప్యాకేజ్ ఆఫ్ 4 ప్రోడక్ట్స్. అంటే ఏంటి, ఇక్కడ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో ఈ 4 ప్రోడక్ట్స్ని మనం ఒక సూట్ అంటే ఏంటి, ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ని ఏమంటారంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటారు. సో ఈ పవర్ ప్లాట్ఫామ్లో మనకి ఫస్ట్ లాంచ్ అయ్యింది వచ్చి పవర్ బిఐ. సో చాలా మందికి తెలిసే ఉంటుంది పవర్ బిఐ అంటే ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే బిజినెస్ అనలిటిక్స్ కోసం యూజ్ చేస్తారు. సో మనం ప్రతి ఒక్కటి ఇన్ డీప్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. అంటే పవర్ బిఐ అంటే ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఏంటి అంటే మనకు ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో మనం ఎలాగైతే గ్రో అవ్వాలి అండ్ లాస్ అవుతున్నా ఏం జరుగుతున్నా కానీ బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా మనకి పవర్ బిఐ అనేది మన ఒక బిజినెస్కి ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ లాగా యూజ్ అవుతుంది. అంటే యూజింగ్ పవర్ బిఐ మీరు ఆ బిజినెస్ గ్రోత్ని చూడొచ్చు. అండ్ అంటే ఆ అనలిటిక్స్ అనేవి మనకు తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 సేల్స్ అయ్యాయి మీకు ఈ మంత్. సో ఈ మంత్లో 10,000 సేల్స్ అయ్యాయి. మోస్ట్ సేల్స్ దేంట్లో అయ్యాయి అంటే ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అయింది ఇది కానీ తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా పర్చేస్ చేసుకొని మనం ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు. సో ఈ విధంగా పవర్ బిఐలో మీరు ఈజీగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్, విజువల్ రిప్రజెంటేషన్స్ అండ్ ఈ విధంగా చార్ట్స్తో ఈ విజువల్ రిప్రజెంటేషన్స్తో మనం చూపించచ్చు ఒక మేనేజర్కి, సిఈఓకి, ఎవరికైనా కానీ. సో దట్ ఏ కంపెనీ అయినా ఈజీగా వాళ్ళ కంపెనీ అనాలిసిస్ చూసుకొని ఏది మనకి బెస్ట్ అనేది తెలుసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ పవర్ బిఐలో చేస్తారు. సో దీన్ని 2015లో లాంచ్ చేశారు. ఓకే, అండ్ పవర్ యాప్స్. సో పవర్ బిఐ లోగో మీరు చూసారు కదా, ఇది ఇట్లా సింబల్ ఉంటుంది. పవర్ యాప్స్కి లోగో ఇది. ఓకే, పవర్ యాప్స్ అంటే ఏంటి, ఈ నేమ్లోనే ఉంది. ఇది ఒక పవర్ఫుల్ అప్లికేషన్స్. అంటే దీన్ని యూజ్ చేసుకొని పవర్ఫుల్ అప్లికేషన్స్ని మనం తయారు చేయొచ్చు. ఓకే, ఇది ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ అప్లికేషన్స్. అంటే ఏంటి, మీకు కోడింగ్ లేకపోయినా మీరు కోడింగ్తో చేయలేనటువన్నీ కూడా దీనిలో చేయొచ్చు. అంటే ఏంటి, మీరు ఒక యాప్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయీస్ డైలీ వస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోవాలి. సో దానికి మీరు ఒక యాప్ని తయారు చేసి ఎంప్లాయీస్ వచ్చిన వెంటనే డైలీ ఖచ్చితంగా ఆ యాప్ని ఓపెన్ చేసి దాంట్లో ఫిల్ చేయాలి టైం షీట్ని. సో దట్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు వస్తున్నారు అని. సో ఇలాగా ఆ టైం షీట్ యాప్ని మనం తయారు చేయొచ్చు. సో మీకు కోడింగ్ నాలెడ్జ్ రాకపోయినా వెరీ ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్స్ని యూజ్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. అండ్ పవర్ ఎఫెక్ట్స్ అనే లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెరీ ఈజీగా A+B=C అన్నట్లుగా, అంటే 1+2=3 అన్నట్టుగా ఎక్సెల్లో ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా మనం ఈ పవర్ యాప్స్లో యాప్ని మనం డిజైన్ చేయొచ్చు.
సో దీన్ని లేట్ 2015లో లాంచ్ చేశారు. అంటే 2015 ఎండింగ్ ఆఫ్ ది ఇయర్, అంటే డిసెంబర్ అలాగా దీన్ని లాంచ్ చేశారు. అండ్ పవర్ ఆటోమేట్. సో పవర్ ఆటోమేట్ అంటే ఇదొక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్. అంటే ఏంటి, మీరు చేసే మాన్యువల్ ప్రాసెస్, ఓకే, అంటే మేనేజర్కి మెయిల్ సెండ్ చేయడం, మీ బర్త్డేస్కి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏ కంపెనీలో అయినా జాయిన్ అయితే మీ బర్త్డేకి ఆటోమేటిక్గా హ్యాపీ బర్త్డే పృథ్వీ, సో హ్యాపీ బర్త్డే మీ నేమ్తో ఈమెయిల్ వస్తుంది. ఎలా వస్తుంది, ఎవరు కూర్చొని అక్కడ ట్రాక్ చేయరు. ఆటోమేటిక్గా ఇది మీ డేట్ని గుర్తుపెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఆ డేట్ని కంపేర్ చేసుకొని డేట్ టు మంత్ మ్యాచ్ అయిందా లేదా, మంత్ డేట్ మ్యాచ్ అయితే హ్యాపీ బర్త్డే మెయిల్ వెళ్ళాలి. ఈ విధంగా మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందరికీ వెళ్తాయి ఆటోమేటిక్గా. సో దీన్ని ఒక ఆటోమేషన్ అంటారు. అండ్ ఇంకొకటి, మీకు 1 year యానివర్సరీ, 2 years యానివర్సరీ ఇలా అంటారు. అంటే ఏంటి, మీరు జాయిన్ అయిన ఇయర్, డేటు, మంత్ 3 కంపేర్ చేసుకొని ఈ రోజుకి పర్టికులర్ ఈ రోజుకి ఎన్ని డేస్ గ్యాప్ ఉంది, 365 డేసా, అండ్ ఇట్లాగా అది కంపేర్ చేసుకొని మీ ఇయర్ యానివర్సరీ అనేది మీకు పంపిస్తుంది. అంటే హ్యాపీ 1 year యానివర్సరీ, హ్యాపీ 2 years యానివర్సరీ ఇలాగా. సో ఇవన్నీ ఎవరు కూర్చొని అక్కడ కంపేర్ చేయరు. ఆటోమేటిక్గా ప్రాసెస్ ఆటోమేషన్, అంటే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తాం యూజింగ్ పవర్ ఆటోమేట్. ఈ విధంగా మనం పవర్ ఆటోమేట్ అనేది కూడా చాలా బెస్ట్ టూల్. దీన్ని 2016లో లాంచ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో మీరు సింబల్స్ అన్ని చూస్తున్నారు కదా, పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వర్చువల్ ఏజెంట్స్. ఓకే, సో పవర్ వర్చువల్ ఏజెంట్స్కి సింబల్ చూసారంటే ఇది ఒక చార్ట్ సింబల్ కదా. చార్ట్ సింబల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను మెసేజ్ చేశాను అనుకోండి, మీరు నాకు రిప్లై ఇస్తారు. సో ఇది ఒక చాటింగ్, అంటే మెసెంజర్. సో ఇది ఒక కన్వర్జేషనల్ టూల్. ఓకే, ఇది ఒక పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్ టూల్, ఇంటెలిజెంట్ వర్చువల్ ఏజెంట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ బాట్స్, మీ అందరికీ తెలుసు, చాలా మందికి చాట్ బాట్స్ అంటే ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు ప్రజెంట్ మీరు కోవిడ్ది కానీ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఏదో ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది. సో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే రిప్లై హాయ్ వస్తుంది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి. సో మీరు చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, మీ ఆధార్ కార్డుకి రిలేట్ అయి ఉన్న కోవిడ్, మీరు ఎప్పుడు ఆ ఇంజెక్షన్స్ వేసుకున్నారు, ఇవన్నీ అది చెక్ చేసుకొని మీకు ఒక షీట్ని మీకు ఆటోమేటిక్గా ఇస్తుంది. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎవ్వరు అక్కడ ఉండరు. సో ఇవన్నీ వర్చువల్, అంటే ఫిజికల్గా ఒక పర్సన్ లేకపోయినా వర్చువల్గా ఆ మిషన్, అంటే ఆ బోట్, ఆ రోబోట్, అంటే చాట్ బాట్, ఇది ఒకటి రిప్లై ఇస్తుంది ఆటోమేటిక్గా. సో దీన్ని మనం డిజైన్ చేస్తాం బ్యాక్ ఎండ్లో ఒక ట్రీ వ్యూ లాగా. అంటే ఏంటి, ఇప్పుడు హాయ్ పెడితే హాయ్ వెళ్ళాలి, అండ్ హాయ్ పెట్టినా, హలో పెట్టినా, గుడ్ మార్నింగ్ పెట్టినా, ఏది పెట్టినా కానీ ఈ ఫ్రేజెస్లో, ట్రిగ్గర్ ఫ్రేజెస్ అంటారు వీటిల్ని. సో ఈ మెసేజెస్లో హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఈ వీటిల్లో ఎన్ని ఉంటాయో ఈ ట్రిగ్గర్ ఫ్రేజెస్లో ఏది పెట్టినా హాయ్, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వెళ్ళాలి. ఓకే, లేదంటే హాయ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మెసేజ్ వెళ్ళాలి. ఈ విధంగా మనం ఆటోమేట్ చేస్తాం. అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ కోర్సెస్ అని అక్కడ మెసేజ్ వచ్చింది అనుకోండి. సో ఆ మెసేజ్కి మనం ఏమి రిప్లై ఇవ్వాలి అంటే, యా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ఇక్కడ మనకి ఈ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, ఈ విధంగా. సో ఈ విధంగా అంత ఆటోమేట్. సో ఇదంతా మనం చాట్ బాట్స్లో మనం తయారు చేస్తాం. ప్రీవియస్గా డేటా సైంటిస్టులు ఉండేవాళ్ళు. సో డేటా సైంటిస్టులు డేటాని అనలైజ్ చేసి దానికి పెద్ద పెద్ద కోడింగ్స్ రాసి ఒక చాట్ బాట్ని తయారు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ 2019లో మైక్రోసాఫ్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేది లాంచ్ అయింది. యూజింగ్ దిస్ మనం వెరీ 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 ఈజీగా వితౌట్ హ్యావింగ్ డేటా సైంటిస్ట్ మనం దీన్ని చాట్ బాట్ని డిజైన్ చేసేయచ్చు. ఈ పవర్ వర్చువల్ ఏజెంట్స్ని రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. సో కోపైలట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ మనం చేస్తుంటే మనకి హెల్ప్ చేసే ఒక ఏజెంట్. ఇప్పుడు ఫ్లైట్స్లో ఎలా అయితే పైలట్కి కోపైలట్ ఉంటాడో తోడుగా, అలాగా మనకి ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో అలా మనకి హెల్ప్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం.
సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా దీన్ని రీనేమ్ చేసింది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఈ పవర్ వర్చువల్ ఏజెంట్ కూడా మనతో చాట్ చేసి మనకి ప్రాబ్లమ్స్ ని, మన ఇష్యూస్ ని చాలా ఫాస్ట్ గా రిజాల్వ్ చేస్తుంది కదా. అంటే ఒక కోపైలట్ లా వర్క్ చేస్తుంది. ఇక్కడ ఎవరు అక్కడ లేకపోయినా కానీ ఎవరో ఉన్నట్టు మనకైతే ఆన్సర్స్, మనకు సొల్యూషన్స్ ఇచ్చి ఫాస్ట్ గా మనకైతే హెల్ప్ చేస్తుంది. అందుకే దీన్ని మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో అని రీనేమ్ చేసింది. ఓకే, సో ఈ విధంగా మనకి పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో ఈ 4ని కంబైన్ చేసి మనం పవర్ ప్లాట్ఫామ్ ప్యాకేజ్, పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ సూట్ గా మనం చెప్పుకుంటాం. సో ఇంటర్వ్యూస్ లో కానీ మీకు ఎప్పుడైనా అడిగారు అనుకోండి వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అని, మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ ఫుల్ సూట్ ఆఫ్ 4 products, మెయిన్లీ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. సో ఇవన్నీ తో సహా మీరు నీట్గా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీరు నీట్గా నోట్స్ రాసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే ఇంటర్వ్యూయర్స్కి దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, పవర్ పేజెస్. ఇక్కడ పవర్ పేజెస్ని మీరు చెప్పలేదు ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో పవర్ పేజెస్ ఏంటంటే ప్రీవియస్గా ఈ పవర్ పేజెస్ అనేది పవర్ యాప్స్లోని ఒక పార్ట్. ఓకే, బట్ దీన్ని డివైడ్ చేసి ఇది ఒక వెబ్సైట్స్ కాబట్టి, అంటే ఇది ఒక పవర్ఫుల్ వెబ్ పేజెస్ని డిజైన్ చేస్తుంది, రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఓకే, సో మీకు రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని డిజైన్ చేయాలి అనుకుంటే పవర్ పేజెస్ని మనం యూజ్ చేయాలి. ఓకే, ఇది ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని 2022 లాంచ్ చేశారు. సో ఇక్కడ ఈ పవర్ యాప్స్లో మనం టైప్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, అంటే 3 types ఆఫ్ యాప్స్ ఉంటాయి. సో నేను ఇంట్రడక్షన్ ఆఫ్ పవర్ యాప్స్లో నేను చెప్తాను. సో ఆ దాంట్లో మీరు పవర్ పేజెస్ గురించి కూడా నేర్చుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ బ్రీఫ్గా గుర్తుపెట్టుకోండి. అంటే పవర్ యాప్స్లో యాప్స్ని ఎలా బిల్డ్ చేస్తామో పవర్ పేజెస్లో వెబ్సైట్స్ని బిల్డ్ చేస్తాం, రెస్పాన్సివ్ వెబ్సైట్స్. అంటే ఏ స్క్రీన్కైనా, ల్యాప్టాప్ అయినా, ఏ డివైస్లో అయినా వర్క్ అయ్యేటట్టు వెబ్సైట్స్ని డిజైన్ చేస్తాం. అండ్ ఇవి డేటా కనెక్టర్స్, ఏఐ బిల్డర్, డేటావర్స్. సో డేటావర్స్ అనేది ఇవన్నీ కామన్ ఫర్ ఆల్ దీస్ టూల్స్. ఓకే, ఇక్కడ కామన్ అని సింబల్ ఉంది కదా. సో డేటా కనెక్టర్స్ అంటే డేటాని కనెక్ట్ చేయడానికి. అంటే ఏంటి, ఎక్సెల్ కావచ్చు, షేర్ పాయింట్, వన్ డ్రైవ్, ఇవన్నీ డేటాని స్టోర్ చేసుకునేవి. ఆ డేటా సోర్సెస్ని కనెక్ట్ చేస్తున్నాం ఈ టూల్స్కి. సో అందుకే వాటిని కనెక్టర్స్ అంటున్నారు, డేటా కనెక్టర్స్ అంటారు. ఓకే, అండ్ ఏఐ బిల్డర్ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యాడ్ ఆన్ ఫీచర్స్గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో దానికి ఏఐ బిల్డర్ని ఆటోమేటిక్గా కనెక్ట్ చేసేసారు వీటన్నిటికీ. సో మనం కోపైలట్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ డేటావర్స్, మైక్రోసాఫ్ట్ డేటావర్స్ అంటారు. సో దీన్ని మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఒక డేటా సోర్స్. సో ఇది ఒక వెరీ సెక్యూర్ అండ్ చాలా ఈజీగా మనం దీన్ని కనెక్ట్ చేయొచ్చు ఏ టూల్కైనా కానీ. ఓకే, సో ఇవన్నీ మనం ఇన్డీప్గా మనం మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. చూసారు కదా, ఈ విధంగా మీకు మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో ఈ సెషన్ లో ఏ డౌట్స్ ఉన్నా గానీ మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు కనుక నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. అండ్ మీరు మన నెక్స్ట్ పార్ట్స్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ లో మనం అయితే కలుసుకుందాం. పవర్ యాప్స్ అంటే ఏంటి, ఇది మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్ లో మనం చూద్దాం. థ్యాంక్స్ గైస్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. సో మనం లాస్ట్ సెషన్స్ లో పవర్ ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్డ్ గా మనం తెలుసుకుందాం. ఈ సెషన్ లో అయితే పవర్ యాప్స్ అంటే ఏంటి, సో దీని గురించి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక ఆ వీడియోస్ ఇంకా చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ అనేవి అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మన ఛానల్లో మీరైతే చెక్ చేయొచ్చు. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, మీకైతే సీక్వెన్స్ లో నీట్ గా అర్థమవుతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. చేశారు కదా, డన్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం పవర్ యాప్స్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పవర్ యాప్స్ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం. దీని నేమ్లోనే ఉంది, ఇది ఒక మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్ట్. సో దీని ఫుల్ నేమ్ ఏంటి, పవర్ యాప్స్. అంటే ఇది ఒక పవర్ఫుల్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసే ఒక టూల్, ఒక ప్లాట్ఫామ్. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని మనం ఒక పవర్ఫుల్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేయొచ్చు. అందుకనే దీన్ని పవర్ఫుల్
అప్లికేషన్స్ అంటారు. అంటే ఏంటి, దీన్ని కామన్గా అందరూ పిలిచేది మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. అండ్ ఇది లాంచ్ అయింది లేట్ 2015, అంటే డిసెంబర్ అలాగా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది ఏ ఫుల్లీ క్లౌడ్ బేస్డ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ బిల్డింగ్ కస్టమ్ యాప్స్ ఫర్ బిజినెస్ నీడ్స్. అంటే ఏంటి, ఇదొక క్లౌడ్ బేస్డ్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే ఏంటి, చాలా ఈజీగా మనం యాప్స్ని డెవలప్ చేసుకునే ఒక ఎన్విరాన్మెంట్ని ఈ టూల్ ద్వారా మైక్రోసాఫ్ట్ మనకి క్రియేట్ చేసింది. సో ఈ టూల్ ద్వారా మనం చాలా అప్లికేషన్స్ని చాలా ఫాస్ట్గా మనం డెవలప్ చేయొచ్చు, వెరీ వెరీ ఈజీగా, యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కంట్రోల్స్ అండ్ వెరీ వెరీ లెస్ లో కోడింగ్ టూల్. ఓకే, ఇది లో కోడ్ నో కోడ్ టెక్నాలజీ కాబట్టి చాలా లెస్ కోడింగ్ నాలెడ్జ్తో మనం దీన్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, అండ్ బిల్డింగ్ కస్టమ్ అప్లికేషన్స్ ఫర్ బిజినెస్ నీడ్స్. అంటే ఏంటి, మనం ఒక బిజినెస్కి కావాల్సిన విధంగా మనం ఒక యాప్ని దీని ద్వారా మనం తయారు చేయగలుగుతాం. ఇది మొత్తం క్లౌడ్ బేస్డ్, అంటే ఇది మొత్తం ఆన్లైన్, అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటేనే మనం దీన్ని డెవలప్ చేయగలుగుతాం. సో అందుకే ఇదంతా క్లౌడ్ బేస్డ్. ఓకే, నార్మల్గా ఏంటి, మీరు ఏదన్నా డౌన్లోడ్ చేసుకున్నా ఆఫ్లైన్, అంటే ఇంటర్నెట్ లేకపోయినా వర్క్ అయ్యే యాప్స్ ఉండొచ్చు, కానీ ఇదంతా ఓన్లీ క్లౌడ్ బేస్డ్. ఓకే, క్లౌడ్ ఉంటేనే, అంటే ఆన్లైన్ నెట్ ఉంటేనే మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం యాప్స్ని డెవలప్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ దట్ కెన్ రన్ ఆన్ ఆల్ డివైజెస్. అంటే ఏంటి, దీని ద్వారా మనం వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ ఇలా ఏదైనా మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ని డిజైన్ చేశారు. ఓకే, సో దీన్ని మీరు మొబైల్లో యూజ్ చేయొచ్చు, వెబ్లో యూజ్ చేయొచ్చు, ట్యాబ్లో యూజ్ చేయొచ్చు, ల్యాప్టాప్లో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్లో యూజ్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క డివైస్లో మీరు ఆ యాప్ని యూజ్ చేయొచ్చు. అందుకే దీన్ని ఏమంటారు, రెస్పాన్సివ్ యాప్స్ అంటారు. అండ్ ఇది ఏం చేసిందంటే, మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ వచ్చిన తర్వాత ఇట్ క్రియేటెడ్ ఏ కల్చర్ ఆఫ్ సిటిజన్ డెవలపర్స్. సిటిజన్ డెవలపర్స్ అంటే ఏంటి, ఎవరికైతే కోడింగ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు అండ్ దే హ్యావ్ ఎబిలిటీ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఓకే, కోడింగ్ అని ఒక్కటే రాదు, కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా వస్తే దాన్ని రిజాల్వ్ చేసే కెపాసిటీ ఉంది. ఓకే, ఈ విధంగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనకి సరిపోతుంది. సో వితౌట్ హ్యావింగ్ కోడింగ్ నాలెడ్జ్ వీ కెన్ డెవలప్ ద యాప్స్. అందుకే దీన్ని సిటిజన్ డెవలపర్స్ కల్చర్ అంటారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి ఈజీలీ షేర్డ్ అక్రాస్ యువర్ డిపార్ట్మెంట్ ఆర్ ఎంటైర్ ఆర్గనైజేషన్. అంటే మనం ఈ యాప్ని డిజైన్ చేసి మీ డిపార్ట్మెంట్ మొత్తం మనం ఈజీగా షేర్ చేయొచ్చు. అండ్ మీ ఆర్గనైజేషన్లో ఉండే ప్రతి ఒక్కటి దీన్ని యూజ్ చేసుకునేటట్టు కూడా చేయొచ్చు. అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్కి యాప్ని తయారు చేసుకుంటే ఆ యాప్కి మీరు ఆ డిపార్ట్మెంట్ని షేర్ చేయొచ్చు. లేదు, మీరు ఒక యాప్ని మీ ఆర్గనైజేషన్లో ఉండే ఎంప్లాయీస్ మొత్తం యూజ్ చేయాలనుకుంటున్నారు, సో ఈ విధంగా కూడా మీరు యాప్ని తయారు చేయొచ్చు. అంటే మీరు ఆ యాప్ని ఎంటైర్ ఆర్గనైజేషన్కి షేర్ చేయొచ్చు, లేదా పర్టికులర్ డిపార్ట్మెంట్ వరకే మీరు షేర్ చేయొచ్చు. ఈ విధంగా సెక్యూరిటీ పర్పస్ కానీ దేనికైనా కానీ దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. చూశారు కదా, ఈ విధంగా పవర్ యాప్స్ అనేది ఒక అప్లికేషన్ ప్లాట్ఫామ్. సో దీనికి కాంపిటేటర్స్ ఎవరంటే క్విక్ బేస్, మెండిక్స్, ఎయిర్ టేబుల్, ఇలా మనకి కాంపిటేటర్స్ ఉన్నారు. సో మీకు కనుక ఈ పవర్ యాప్స్ లో ఏ డౌట్స్ ఉన్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను రీచ్ అవ్వచ్చు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గైస్. నెక్స్ట్ పార్ట్ లో పవర్ ఆటోమేట్ అనేది మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోస్ లో మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, ఈ సిరీస్ లో మనం అయితే నీట్ గా అన్ని తెలుసుకున్నాం. సో మీరు కనుక ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మనమైతే పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, సో దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. లైక్ చేశారు కదా, డన్. ఓకే,
ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. సో మీరు చూడొచ్చు లోగోస్ అన్ని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. సో దీని నేమ్ ఏంటంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. సో దీన్ని చూడగానే చెప్పొచ్చు మనం. అండ్ పవర్ ఆటోమేట్ అంటే ఏంటి? ఇది ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్. అంటే ఒక ఆటోమేషన్ని మనం దీని ద్వారా మనం చేయొచ్చు. ఓకే, ఇది వచ్చి 2016లో లాంచ్ అయింది. అండ్ ఇది కూడా క్లౌడ్ సర్వీస్ దట్ హెల్ప్స్ యూ క్రియేట్ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ బిట్వీన్ యువర్ ఫేవరెట్ యాప్స్ అండ్ సర్వీసెస్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పవర్ యాప్స్లో యాప్స్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం షీట్ అనుకోండి. సో వాళ్ళు టైం షీట్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయగానే వాళ్ళకు ఒక మెయిల్ వెళ్ళాలి ఆటోమేటిక్గా. ఓకే, మనకి ఇట్లాంటి ఆటోమేషన్ వెళ్ళింది అనుకోండి, చాలా బాగుంటుంది అసలు యాప్కి. సో మీరు వాళ్ళ టైం షీట్ ఫిల్ చేయగానే మేనేజర్కి అప్రూవల్గా మెయిల్ వెళ్ళుద్ది అండ్ మీకు కూడా మెయిల్ వస్తుంది. ఈ విధంగా మీకు మెయిల్ రావడం అండ్ మీ మేనేజర్కి మెయిల్ వెళ్ళడం, ఇవన్నీ ఆటోమేషన్. అంటే ఏంటి? ఆటోమేటిక్గా జరగాలి ఇవన్నీ. ఓకే, మీ యాప్స్ని సర్వీసెస్ అంటే ఏంటి? మీరు అవుట్లుక్ కానీ టీమ్స్ కానీ ఏదైనా కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్మిట్ చేయగానే మీకు టీమ్స్లో నోటిఫికేషన్ వెళ్ళాలి మీ మేనేజర్కి, అలాగని చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటి? మీరు ఈ పవర్ ఆటోమేట్లో ఒక ఫ్లోని మనం డిజైన్ చేసి, మైక్రోసాఫ్ట్ ఫ్లోస్ అంటారు ప్రీవియస్గా. సో ఒక ఫ్లోని మనం డిజైన్ చేసి, వర్క్ ఫ్లోస్ అన్నా మైక్రోసాఫ్ట్ ఫ్లోస్ అన్నా అన్నీ ఒకటే మీనింగ్. ఓకే, ఈ ఫ్లోని మనం పవర్ యాప్స్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి అక్కడి నుంచి మనం ఇట్లాగా ఇది వర్క్ అయ్యేటట్టు మనం చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఆటోమేట్ రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెసెస్ సచ్ as కమ్యూనికేషన్, డేటా కలెక్షన్స్ అండ్ డెసిషన్ అండ్ అప్రూవల్స్. అంటే ఏంటి? మనం పవర్ ఆటోమేట్ ద్వారా ఒక రిపిటేటివ్ ప్రాసెస్ అంటే పీరియాడికల్లీ ప్రాసెస్, అంటే షెడ్యూల్డ్ ప్రాసెస్, అంటే డైలీ జరిగే ప్రాసెస్. ఓకే, రిపిటేటివ్గా డైలీగా అండ్ రెగ్యులర్గా జరిగే ప్రాసెసెస్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. దీని ద్వారా బిజినెస్కి ప్రొడక్టివిటీ పెరగద్ది, రెడ్యూస్ ద హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే దీని ద్వారా మనం ఒక హ్యూమన్ ఎఫర్ట్ని రెడ్యూస్ చేసుకొని బిజినెస్ యొక్క ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా పవర్ ఆటోమేట్ ద్వారా మనం చాలా రిపిటేటివ్ బిజినెస్ ప్రాసెసెస్ అంటే డైలీ టాస్క్స్ కావచ్చు, ఇంకా రెగ్యులర్ టాస్క్స్ కావచ్చు, ఇంకా రిపిటేటివ్గా మనం చేసే వర్క్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఆటోమేట్ చేయొచ్చు. సచ్ యాజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మీరు మాకు మెయిల్ చేసినా అదొక మెయిల్ కమ్యూనికేషన్, మీరు ఒక టీమ్స్లో మెసేజ్ పెట్టినా అది టీమ్స్ యొక్క మెసేజ్ కమ్యూనికేషన్. ఓకే, ఈ విధంగా కమ్యూనికేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అంతే. అది ఏ బ్రిడ్జ్ మీద అయినా కానీ, అంటే టీమ్స్ వైజ్ కానీ అవుట్లుక్ వైజ్ కానీ అండ్ మీరు దేని విధంగా కానీ ఏ అప్లికేషన్ని ఏ టూల్ని యూజ్ చేసుకొని అయినా మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దాన్నే కమ్యూనికేషన్ అంటారు. ఓకే, అండ్ ఈ డేటా కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఏంటి? మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఆ డేటా మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ డేటాని కలెక్ట్ చేసి ఒక షేర్ పాయింట్ కానీ ఏదో ఒక డేటా సోర్స్లో స్టోర్ చేసి ఆ డేటాని కానీ మీరు సెండ్ చేయొచ్చు మీ మేనేజర్ కావచ్చు, CEO కావచ్చు, ఎవరికైనా కానీ. సో ఈ విధంగా డేటాని ఆటోమేటిక్గా కలెక్ట్ చేయడం కూడా మనం పవర్ ఆటోమేట్ ద్వారా చేయొచ్చు. అండ్ డెసిషన్స్, అప్రూవల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ డెసిషన్ మీ మేనేజర్ చూస్తాడు. ఆయన స్టేజ్ 1 అప్రూవల్ అనుకోండి. ఆయన అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ సీనియర్ మేనేజర్కి వెళ్ళాలి ఈ అప్రూవల్. ఆ తర్వాత ఆయన అప్రూవ్ చేస్తే తర్వాత థర్డ్ స్టేజ్ అంటే సింగిల్ స్టెప్ అప్రూవల్ అంటే ఓన్లీ మేనేజర్ అప్రూవ్ చేయడం అయిపోయింది. మల్టీ స్టెప్ అప్రూవల్స్ అంటే స్టేజ్ బై స్టేజ్, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ మేనేజర్ది, తర్వాత సీనియర్ మేనేజర్, తర్వాత హైయర్ అథారిటీస్, ఇంకా ఎవరన్నా ఉంటే హైయర్ అథారిటీస్, తర్వాత CEO, తర్వాత CFO. ఈ విధంగా రిపిటేటివ్ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసి ఒక బిజినెస్ యొక్క పెద్ద డెసిషన్ని మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ అప్రూవల్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు యూజింగ్ పవర్ ఆటోమేట్. ఓకే, ఇంత సింపుల్గా మనం చేయొచ్చు. అందుకే పవర్ ఆటోమేట్ అంటే అప్రూవల్స్
ఫ్లోస్కి కానీ, కమ్యూనికేషన్కి కానీ, ఈ డేటా కలెక్షన్స్కి కానీ, డెసిషన్ మేకింగ్కి కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ ఇంటర్ఫేస్. ఇది చాలా సింపుల్ ఇంటర్ఫేస్. అంటే ఏంటి, ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ. సో ఎవ్రీ లెవెల్ ఆఫ్ యూజర్, అంటే ఎంట్రీ లెవెల్ కావచ్చు, ఎక్స్పర్ట్ లెవెల్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ కావచ్చు, ఏ లెవెల్ ఆఫ్ యూజర్, అంటే మీకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎవరైనా కానీ, అసలు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఈజీగా ఈ వర్క్ని మనం నేర్చుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది ఈ టూల్. ఓకే, ఈ విధంగా మీరు డైలీ చేసే ఆ వర్క్ టాస్క్స్ని బిగినర్స్ నుంచి సీజన్డ్ డెవలపర్స్, అంటే ఇప్పటి వరకు ఎంత బాగా కోడింగ్ నాలెడ్జ్ ఉండి రకరకాల వర్క్స్ ఎక్కువ టైము వాళ్ళు స్పెండ్ చేసే ల్యాప్టాప్ ముందు కూర్చొని స్పెండ్ చేస్తారు కదా, అంటే అంత ఎక్కువగా యూజ్ చేసే ఆ డెవలపర్స్కి కూడా దీన్ని యూజ్ చేసుకొని మనం చాలా ఫాస్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి లాట్ ఆఫ్ పాసిబుల్ వేసి మనం చెక్ చేయాలి. ఎంత ఫాస్ట్గా ఫ్లో రన్ అవుద్ది, పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా ఫ్లోని క్రియేట్ చేయాలి, ఈ విధంగా చాలా ఉంటాయి మనకి. ఈ విధంగా మనం డైలీ చేసే రెగ్యులర్ టాస్క్స్ని మనం యూజ్ చేసుకొని ఆటోమేట్ చేసి హ్యూమన్ ఎఫర్ట్ని రెడ్యూస్ చేసి మన యొక్క బిజినెస్ యొక్క కంపెనీ యొక్క ప్రొడక్టివిటీని పెంచడమే మనం ఇక్కడ చేసేది. చూశారు కదా, ఈ విధంగా పవర్ ఆటోమేట్ మనకి క్లౌడ్ లో, డెస్క్టాప్ లో రెండు దగ్గర మనకైతే యూజ్ అవుతుంది. పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్పిఏ టూల్స్ అంటారు. అంటే యుఏపాత్, బ్లూ ప్రిజం, నింటెక్స్ ఇలాంటివన్నీ. వీళ్ళందరూ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ కి కాంపిటేటర్స్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చి పవర్ బిఐ. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఈ పవర్ బిఐ గురించి మీకేం తెలుసో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ లో మనం అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో మనం ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం. పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, పవర్ ఆటోమేట్ అంటే ఏంటి. సో ఈ వీడియోస్ కానీ మీరు ఇంకా చూడకపోయినట్లయితే ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని మీరైతే చూడండి. అప్పుడే మీకు పవర్ ప్లాట్ఫామ్ అంటే ఫుల్ గా డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో అయితే మనం పవర్ బిఐ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేయండి. చేశారు కదా, డన్, ఓకే. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసుకుంటారు. ఓకే, సో నేనైతే ఇప్పుడు పవర్ బిఐ అంటే ఏంటి అనేది స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. సో ఇక్కడ ఈ నేమ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో ఈ లోగో అనేది మీరు చూసే ఉంటారు చాలా దగ్గరలో. అండ్ దీన్ని లాంచ్ చేసింది 2015. ఓకే, ఇది కూడా మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే లాంచ్ చేశారు పవర్ ప్లాట్ఫామ్లో. అండ్ దీని ఫుల్ నేమ్ ఏంటంటే పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఏంటి, ఇదొక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని మనం ఎలా గ్రో అవుతున్నామో, ఒక బిజినెస్కి ఒక ఇంటెలిజెన్స్ లాగా పవర్ బిఐని యూజ్ చేసుకొని బిజినెస్ని గ్రో చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ఏ బిజినెస్ అనలిటిక్స్ సర్వీస్ దట్ డెలివర్స్ ఇన్సైట్స్ ఫర్ అనలైజింగ్ ద డేటా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ఉంది, అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవ్వచ్చు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక 10,000, 1,00,000, 1,00,000 సేల్స్ అయ్యాయి. ఓకే, ఈ మంత్లో 1,00,000 సేల్స్ అయ్యాయి, లాస్ట్ మంత్లో 2,00,000 సేల్స్ అయ్యాయి, ప్రీవియస్ మంత్లో 50,000 అయ్యాయి. సో ఇవన్నీ మనం డేటా, అంటే ఆ 50,000 ఎవరు కొన్నారు, ఏ ప్రోడక్ట్ కొన్నారు, ఏ డేట్లో కొన్నారు, ఇవన్నీ డేటా ఉంటుంది కదా మనకి. ఈ డేటా మొత్తాన్ని మనం ఏదో ఒక డేటా సోర్స్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఆ డేటాని ఎలా అనలైజ్ చేస్తాం, దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఇప్పుడు అంత పెద్ద లార్జ్ డేటాని మనం అనలైజ్ చేయడం కష్టం. అందుకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పవర్ బిఐని యూజ్ చేసుకొని దాని ద్వారా ఆ డేటా ఎంతైనా ఉండని, ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఆ డేటాని మనం ఒక విజువలైజేషన్, అంటే ఒక చార్ట్స్, బార్ చార్టు, లైన్ చార్టు, పై చార్టు, డోనట్ చార్ట్స్, ఈ విధంగా ఒక విజువల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే,
గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో మనం డిస్ప్లే చేసి దీన్ని మీ మేనేజర్స్, మీ సిఇఓస్, మీ పార్ట్నర్స్ వీళ్ళకి చూపిస్తే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఈ బిజినెస్కి ఈ ప్రోడక్ట్ వల్ల ఎక్కువ సేల్స్ వచ్చాయి, సో మనం ఈ ప్రోడక్ట్ని ఎక్కువగా మనం సప్లై చేయాలి, ఎక్కువగా డిమాండ్ ఉంది ఈ ప్రోడక్ట్, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా డేటాని అనాలసిస్ చేయడానికి యూస్ చేసే టూలే పవర్ బిఐ. అండ్ యూ కెన్ క్రియేట్ ఏ ఓన్ స్టోరీ విత్ యువర్ డేటా. ఇట్ టేక్స్ బిజినెస్ డేటా అండ్ అలౌస్ యూ టు డిస్ప్లే ఇట్ ఇన్ వేస్ దట్ మేక్స్ ద మోస్ట్ సెన్స్ టు యూజర్స్. అంటే ఏంటి, ఈ డేటాని యూస్ చేసుకొని మీరు ఎవరికైతే చూపించాలనుకుంటున్నారో ఈ విజువలైజేషన్స్ని, ఆ విజువలైజేషన్స్లో మీరు ఒక స్టోరీని మీరే ఓన్గా క్రియేట్ చేసుకొని ఈజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఈ గ్రాఫ్ని చూసిన వెంటనే ఇక్కడ మీకు ఎక్కువగా ఈ ప్రోడక్ట్ సేల్ అయింది, ఈ విధంగా మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అది మీ సీనియర్స్కి కావచ్చు, టీమ్ లీడ్స్కి కావచ్చు, మీ మేనేజర్స్కి కావచ్చు, ఎవరికైనా కానీ. ఓకే, అంత ఈజీగా మీరు ఒక డేటాని మీరే ఒక ఓన్ స్టోరీగా క్రియేట్ చేసుకొని మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో దట్ మీకు చాలా బాగా అప్రిషియేషన్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ పవర్ బిఐ డాష్బోర్డ్ could potentially replace a standing meeting to report out in company metrics such as sales data, progress against goals or employee performance. అంటే ఏంటి, మీరు ఒక పవర్ బిఐ డాష్బోర్డ్ని యూస్ చేసుకొని పొటెన్షియల్ అంటే ఏంటి, మనం రెగ్యులర్గా మీటింగ్ యాక్చువల్గా ఏంటి ఈ పవర్ బిఐ లేనప్పుడు మీరు ఒక మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. ఆ మీటింగ్లోనే మీరు మీ మేనేజర్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి ఏది ఇంపార్టెంట్, ఏది ప్రోడక్ట్ ఎక్కువగా మోస్ట్ డిమాండ్ ఉంది, ఇవన్నీ మీరే కనుక్కొని మీరు డిజైన్ చేయాలి. ఇవన్నీ చాలా కష్టం. అందుకే ఈ కంపెనీ మెట్రిక్స్, సేల్స్ డేటా, ప్రాఫిట్ డేటా, లాస్ డేటా అండ్ ఇంకా మోస్ట్ డిమాండెడ్ ప్రోడక్ట్, టాప్ 3 ప్రోడక్ట్స్ సెల్లింగ్ అండ్ కాకుండా టాప్ 5 ప్రోడక్ట్స్ అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏది బెస్ట్ ప్రోడక్ట్గా వెళ్ళింది, ఈ విధంగా ద బెస్ట్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని మీరు ట్రాక్ చేయొచ్చు. ఏ ఎంప్లాయీ బాగా వర్క్ చేస్తున్నాడు అండ్ ఎవరికి ఎంత శాలరీస్ ఇస్తున్నారు అండ్ ఎవరికి ఎక్కువ వస్తుంది, మనకి ఏ ఎంప్లాయీ వల్ల ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క మెట్రిక్స్ అంటే మనం ఒక కంపెనీ ఒక గ్రోత్ కోసం కావాల్సిన ప్రాపర్టీస్, అంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ అంటే ఏంటి, ఒక కంపెనీ గ్రో అవ్వాలంటే ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, సేల్స్ డేటా బాగుండాలి, ప్రాఫిట్స్ బాగుండాలి, ఈ విధంగా చాలా ఉంటాయి. మనకి కావాల్సిన క్రైటీరియాస్, రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి మెట్రిక్స్ అంటారు. ఒక కంపెనీ మెట్రిక్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది ఆ కంపెనీ రాబోయే ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా లాసింగ్లో పడుతుందా, బికాస్ ఆఫ్ యూజింగ్ దేర్ ప్రోడక్ట్స్ అండ్ ద ఎంప్లాయీస్ అండ్ దేర్ క్యాపబిలిటీస్, దేర్ పర్ఫార్మెన్స్, దీస్ థింగ్స్. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం యూజింగ్ రిపోర్ట్స్, పేజెస్, డాష్ బోర్డ్స్ ఇలాగా చాలా రిలేషన్షిప్స్ ఇట్లా రకరకాలు యూస్ చేసుకొని పవర్ బిఐలో మనం డిస్ప్లే చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా పవర్ బిఐలో డెస్క్టాప్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. సో దీనికైతే కాంపిటీటర్స్ మనకి క్లిక్ సెన్స్, ట్యాబ్లు ఇలా చాలా మంది కాంపిటీటర్స్ అయితే ఉన్నారు. సో కానీ పవర్ బిఐ అనేది చాలా సింపుల్ గా, చాలా రిసోర్సెస్ ని, చాలా ఫీచర్స్ ని మనకైతే ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పవర్ బిఐ గురించి మీకేం తెలుసో ఆ అప్డేట్స్ కానీ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను అయితే రీచ్ అవ్వచ్చు గైస్. నెక్స్ట్ పార్ట్ వచ్చి మనం పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరైతే నెక్స్ట్ పార్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. మనం లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో మనం ఉన్నాం. సో ఈ సిరీస్ లో భాగంగా మనం పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో మీరు ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది. సో ఈ వీడియోలో అయితే మనం పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటి, కోపైలట్ స్టూడియో అంటే ఏంటి, సో ఈ రెండిటికి డిఫరెన్స్ గా మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా, డన్. ఓకే,
ఎందుకంటే లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది తెలుసుకుంటారు. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మైక్రోసాఫ్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. ఈ పవర్ వర్చువల్ ఏజెంట్స్ ని రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. సో కోపైలట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదన్నా ఒక వర్క్ మనం చేస్తుంటే మనకి హెల్ప్ చేసే ఒక ఏజెంట్. ఇప్పుడు ఫ్లైట్స్ లో ఎలా అయితే పైలట్ కి కో పైలట్ ఉంటాడో తోడుగా, అలాగా మనకి ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. సో అలా మనకి హెల్ప్ చేయడం వల్ల మనం చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ కో పైలట్ స్టూడియోగా దీన్ని రీనేమ్ చేసింది మైక్రోసాఫ్ట్. ఓకే, సో ఇది మీరు లోగో చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇది ఒక కన్వర్జేషనల్ టూల్, అంటే చాటింగ్ టూల్, మెసేజింగ్ టూల్. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని ఒక చాట్ బాట్ని మీరు తయారు చేయొచ్చు. ఓకే, పవర్ఫుల్ వర్చువల్ చాట్ బాట్స్ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. ఓకే, దీనికి కొత్తగా రీనేమ్ చేసింది ఏంటంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. ఓకే, దీన్ని 2019 లాంచ్ చేశారు. అండ్ ఈ నేమ్ పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్, దీనికి మీనింగ్ చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు కొనాలనుకోండి, పాలసీ, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు కొనాలి. సో ఒక ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఆయన మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏ పాలసీ బాగుంది, ఏది మీరు తీసుకుంటే బెస్ట్, ఇట్లాంటివన్నీ. తర్వాత ఆ ఏజెంట్ని మీరు అప్రోచ్ అయ్యి మాకు ఈ పాలసీ బాగుంది, మనం ఇది చేసుకుందాం అని చెప్పి మీరు ఓకే చేసుకొని మీరు మనీ కట్టి మీరు ఆ పాలసీని తీసుకుంటారు. ఆ పాలసీని తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ ఆ పర్సన్ని రీచ్ అవ్వాలి. ఆ పర్సన్ కానీ ఇప్పుడు లేడనుకోండి, మీకు చాలా ప్రాబ్లం అవుద్ది. సో ఈ విధంగా ఇది ఫిజికల్గా మనం ఒక మనిషిని కలిసి చేసే వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పట్లో ఎలా ఉంది, ప్రజెంట్ ట్రెండింగ్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలాగా చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, ఆ పర్సన్ లేకపోయినా అక్కడెక్కడి నుంచో మనకి మెసేజ్ పెడతాడు. సో ఆ మెసేజ్ మనకు వస్తే ఈజీగా మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సో ఫిజికల్గా పర్సన్ ఇక్కడికి రాకున్నా కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, ఆ విధంగా ఒక పర్సన్ లేకపోయినా కానీ మనం మెసేజ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరు ఉండరు, కానీ ఒక రోబోట్ అంటే ఒక చాట్ బాట్ ఆటోమేటిక్గా ఆ బాట్ ఏం చేస్తుంది, మనకి రిప్లై చేస్తుంది. సో ఎలాగా ఇదేం చేస్తుంది, క్రియేటింగ్ ఏ పవర్ఫుల్ చాట్ బాట్స్ యూజింగ్ ఏ గైడెడ్ నో కోడ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వితౌట్ ది నీడ్ ఫర్ డేటా సైంటిస్ట్ ఆర్ డెవలపర్స్. ప్రీవియస్గా మనకి ఒక చాట్ బాట్ తయారు చేయాలంటే చాలా ఖర్చు అయ్యేది, అండ్ ఆల్సో చాలా ఎక్స్పర్ట్ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు మనకు కావాలి. సో వాళ్ళు ఏంటంటే డేటాని అనలైజ్ చేసి దీనికి ఏ ట్రిగర్ ఫ్రేజెస్ మనం వాడాలి, అండ్ ఏ టాపిక్స్ అయితే మనకి ఎక్కువ కామన్గా కన్వర్జేషన్ జరుగుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి చాలా డేస్ చేసి తర్వాత వాళ్ళు ఒక చాట్ బాట్ని రెడీ చేస్తారు యూజింగ్ లాట్ ఆఫ్ బిగ్ కోడింగ్. ఓకే, ఇట్లాగా మనకి ఒక ప్రొఫెషనల్ డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, హీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ టు కలెక్ట్ అండ్ అనలైజ్ ద డేటా అండ్ ఇంటర్ప్రిట్ ద డేటా. అంటే డేటాని కలెక్ట్ చేయడంలో కానీ, అనలైజ్ చేయడంలో కానీ, దాన్ని యూజ్ చేయడంలో కానీ హీ ఈజ్ వెరీ మచ్ ప్రొఫెషనల్. సో వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. ఓకే, సో ఒక డేటాని మనం ఏ విధంగా కలెక్ట్ చేయాలి, అనలైజ్ చేయాలి, ఎలా మనం దాంతో ఏమేం వర్క్స్ చేయాలి, ఇట్లాగా దాన్ని యూజ్ చేసుకొని ప్రాపర్గా ఒక చాట్ బాట్ని తయారు చేయాలి అంటే ఒక డేటా సైంటిస్ట్ ఖచ్చితంగా అవసరం. అది ప్రీవియస్గా. బట్ ఇప్పుడు పవర్ వర్చువల్ ఏజెంట్స్ వచ్చేసిన తర్వాత దీని ద్వారా మనం ఒక పవర్ఫుల్ చాట్ బాట్స్ని వితౌట్ హ్యావింగ్ డేటా సైంటిస్ట్ మనం ఈ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా ఈజీగా మనం కోడింగే లేకుండా మనం ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఓకే, అంత ఈజీగా మనకి ఇక్కడ ఆల్ ఆప్షన్స్ ఒక ఫ్లో లాగా మనం డిజైన్ చేయొచ్చు, వెరీ ఈజీగా మనం డిజైన్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ చాట్ బాట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, దీని ద్వారా మనం ఐటీ ఎఫర్ట్ మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి ఒక 2-3 ఎంప్లాయీస్ని పెట్టి
వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇచ్చి ఇంకా వర్క్ చేయించుకునేదంతా మనం మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఒక బిజినెస్కి కొంచెం ప్రాఫిట్ పెంచినట్లే, ప్రొడక్టివిటీ పెంచినట్లే, అండ్ ఈజీగా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ సొల్యూషన్స్ అంటే మీ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు ఈ చాట్ బాట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఈజీగా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని చూస్ చేసుకొని ఈ చాట్ బాట్ని మీరు బిల్డ్ చేసుకొని మీ ఓన్ కన్వర్జేషనల్ సొల్యూషన్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చాట్ బాట్స్ని మనం డిజైన్ చేయడానికి పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. చూశారు కదా, ఈ విధంగా పవర్ వర్చువల్ ఏజెంట్స్ నే మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా మైక్రోసాఫ్ట్ రీనేమ్ చేసింది. సో ఇప్పటి నుంచి పవర్ వర్చువల్ ఏజెంట్స్ ని కోపైలట్ స్టూడియో అని పిలవాలి మనం. సో దీనికి కాంపిటీటర్స్ అయితే కోరీ.ai, బాట్ ప్రెస్ ఇలా చాలా ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కింద కామెంట్ లో మెన్షన్ చేయొచ్చు. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను అయితే రీచ్ అవ్వచ్చు గైస్. సో నెక్స్ట్ పార్ట్ లో మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తో మనం సింపుల్ గా పవర్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం రిలేట్ చేసుకొని ఎలా మనం యూజ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. ఈ వీడియోలో మనం పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ అని దీంట్లో చాలా వీడియోస్ ఇప్పటిదాకా మనం అయితే కవర్ చేసాం గాయస్. సో పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ యాప్స్ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ ఆటోమేట్ అంటే ఏంటి, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మనం అయితే తెలుసుకున్నాం. సో మీరు ఇంకా ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ని ప్రొవైడ్ చేసాం, ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోస్ ని చూడండి. అప్పుడే మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అనేది. ఈ వీడియోలో అయితే మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ని తీసుకొని పవర్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం రిలేట్ చేసుకొని సో ఈజీగా మనం తెలుసుకుందాం గైస్. సో ఇప్పుడైతే ఫస్ట్ మీరు మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. చేశారు కదా, డన్. ఓకే, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని నేను యూజ్ చేసుకొని ఇప్పుడు మీకు ఈ 4 టూల్స్ అనేవి ఎలా మనకి ఈజీగా యూజ్ అవుతుంది ఒక బిజినెస్కి అనేది నేను చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ఫుల్గా ఉండడం ఒక్కటే మనకు కావాల్సింది. బెటర్ టుగెదర్ అంటే ఏంటి, మీరు ఏదో ఒక టూల్ నేర్చుకొని పవర్ యాప్స్, పవర్ ఆటోమేటో దాని ద్వారా మీరు వెళ్ళాలనుకున్నా కానీ ఓన్లీ ఒక టూలే మీకు వస్తే చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి. అదే మీరు ప్రతి ఒక్క దాని మీద బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఏదో ఒక టూల్లో మీరు ఎక్స్పర్ట్ అయ్యి మీరు వెళ్ళాలనుకోండి, వెరీ మచ్ హ్యూజ్ ఆపర్చునిటీస్. అంటే ఏంటి, పవర్ఫుల్ ఒకే దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండడం కంటే అన్నిటి మీద మనకి అవగాహన, ఎక్స్పీరియన్స్ వచ్చి అన్నీ మనం నేర్చుకొని ఏదో ఒక దాని మీద మీరు వెళ్ళడం వెరీ వెరీ గుడ్. బికాస్ మీకు ప్రతి ఒక్క దాని మీద నాలెడ్జ్ ఉండడం వల్ల నాలెడ్జ్ మనకి ఎంత ఉంటే అంత యూజ్ అవుతుంది. ఈ విధంగా నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ పవర్ఫుల్ అలోన్, బెటర్ టుగెదర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, అన్నీ మనం కలిసి నేర్చుకోవడం ఇంకా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు ఒక స్కూల్ ఆర్ యూనివర్సిటీ ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుందాం. అంటే ఏంటి, నేను ఒక యూనివర్సిటీ అనుకుంటా. ఓకే, ఒక యూనివర్సిటీ ఉంది. సో ఒక యూనివర్సిటీ అనగానే మనకి స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ హెచ్ఓడీస్, ప్రిన్సిపల్స్ అండ్ ఇంకా ఏముంటాయి, లైబ్రరీస్. సో ఇక్కడ మనకి ఇంకా చాలామంది ఉంటారు. సో ఇవన్నీ మనకి గుర్తుకొస్తున్నాయి. ఓకే, సో ఒక యూనివర్సిటీకి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త స్టూడెంట్ వచ్చారు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ క్లాసెస్ని బుక్ చేసుకోవాలి. ఓకే, నార్మల్గా అయితే మీరు ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చూస్తే మనం బుక్ చేసుకొని స్లాట్, ఆ లెక్చరరు వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి ఆ క్లాస్కి. ఈ విధంగా నార్మల్ ప్రాసెస్. సో యూజువల్గా స్కూల్, కాలేజ్ లాగా డైరెక్ట్గా మనం వెళ్తే క్లాస్ విన్నాం అది కాదు. సో ఒక ప్రొఫెషనల్గా మనం ఒక స్లాట్ని బుక్ చేసుకుని ఈ స్లాట్లో నేను అవైలబుల్ ఉంటాను, నాకు క్లాస్ కావాలి, ఈ విధంగా మనం బుక్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అనే ఒక యాప్ని మనం డిజైన్ చేస్తాం. ఈ యాప్లో స్టూడెంట్స్ వచ్చి ఏ క్లాస్ కావాలి, వాళ్ళకి సోషల్ కావాలా, అండ్ అకౌంట్స్ కావాలా, ఫైనాన్స్ కావాలా, వాళ్ళకి ఏ క్లాస్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని వాళ్ళు చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ టైమింగ్స్, అంటే ఆ సబ్జెక్టు నాకు ఇప్పుడు ఈ డేట్లో
ఈ టైంలో నాకు కావాలి. సో డేట్ అండ్ టైంని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు బుక్ ఏ స్లాట్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి స్లాట్ అనేది బుక్ అయిపోద్ది. ఓకే, సో ఈ విధంగా ఇది ఒక అప్లికేషన్. ఓకే, ఈ విధంగా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ని మనం చూస్ చేసుకొని ఓకే ఆ సబ్జెక్టు, ఆ టైము, ఆ డేటు ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా స్టూడెంట్ పవర్ యాప్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అవుతారు. నెక్స్ట్ వన్, స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అయితే మనకి సరిపోదు కదా, స్టూడెంట్ వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళాలి, అంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు మీరు ఒక ఫీజు పే చేశారు అనుకోండి, పే చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్ళాలి, మెయిల్ రావాలి. ఓకే, మెయిల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒకటి రావాలి. సో అప్పుడు మీరు ఓకే సక్సెస్ఫుల్గా నేను పే చేశాను అని మీకు ఒక నమ్మకం. ఈ విధంగా వాళ్ళు స్లాట్స్ని బుక్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ ప్రొఫెసర్స్కి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొఫెసర్కి మెయిల్ వెళ్ళొద్ది. ఎలాగా, హాయ్, ఈ స్టూడెంట్ మీ క్లాస్కి ఈ డేటు ఈ టైంలో రిజిస్టర్ అయ్యారు, మీరు ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్కి మెయిల్ వెళ్ళొద్ది. అలాగే ఆ స్టూడెంట్కి కూడా మీరు ఈ సబ్జెక్ట్కి ఈ డేటు ఈ టైంలో మీరు క్లాస్ని బుక్ చేసుకున్నారు అని మెయిల్ వెళ్ళొద్ది. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఆ ఫీజు పే చేసినా కానీ ఏం చేసినా కానీ ఆ పేమెంట్స్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇవన్నీ వెళ్తాయి. ఇవన్నీ ఎలా వెళ్తాయి? యూజింగ్ పవర్ ఆటోమేట్. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ పే చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే ఫస్ట్ ప్రిన్సిపల్కి వెళ్ళొద్ది. ఆయన అప్రూవ్ చేస్తే సీనియర్ ఇంకా ఎవరన్నా అంటే సీనియర్గా అంటే ఆ చైర్మన్ కావచ్చు ఎవరికైనా అలా వెళ్తాయి. ఓకే, ఇంతమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా పే చేశారు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మల్టీ స్టెప్ అప్రూవల్స్ కానీ ఈ విధంగా మనం ఒక డిజైన్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఆటోమేట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళు యాప్ని యూజ్ చేసుకొని, పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని యాప్లో మనకి క్లాస్ని బుక్ చేసుకుని వెంటనే స్టూడెంట్కి మెయిల్ రావడం, ప్రొఫెసర్స్కి నోటిఫికేషన్ వెళ్ళడం, నెక్స్ట్ పేమెంట్ రిసీవ్ అవ్వగానే కాలేజ్లో ఉండే ప్రిన్సిపల్కి అండ్ చైర్మన్స్కి మెసేజ్ పోవడం, స్టూడెంట్కి కానీ సక్సెస్ఫుల్గా మీరు పే చేశారు అని మెసేజ్ రావడం, ఇవన్నీ పవర్ ఆటోమేట్ ద్వారా మనం చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, మీరు ఇవన్నీ డిజైన్ చేశారు కానీ ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో ఒక పర్సన్ ఉండాలి, ఒక మీటింగ్ అరేంజ్ చేయాలి, స్టూడెంట్కి మనం అన్నీ నేర్పించాలి, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్. సో అలా ఏం కాకుండా ఒక కొత్త స్టూడెంట్ అయినా కానీ వచ్చిన వెంటనే మనకి ఒక చాట్ బాట్ని మనం తయారు చేస్తాం యూజింగ్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. పవర్ వర్చువల్ ఏజెంట్స్ని రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. ఓకే, సో ఈ చాట్ బాట్ ఏం చేస్తుందంటే, మీరు హాయ్ అని మెసేజ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక న్యూ స్టూడెంట్ అంటే మీరేం చేస్తారు, హాయ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతారు. చాట్ బాట్ కానీ హాయ్ గుడ్ మార్నింగ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని రిప్లై ఇస్తుంది. తర్వాత ఐ వాంట్ టు నో హౌ టు యూజ్ దిస్ యాప్ అని మీరు మెసేజ్ పెడతారు. అప్పుడు ఈ చాట్ బాట్ ఏం చేస్తుంది, యా హియర్ ఆర్ ది స్టెప్స్, ప్లీజ్ ఫాలో ది స్టెప్స్ టు సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి స్టెప్స్ అన్నీ మనకి లైన్గా ఇస్తుంది. స్టెప్ 1, మీరు యాప్ని ఓపెన్ చేయాలి. స్టెప్ 2, యాప్లో రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి. స్టెప్ 3, రిజిస్టర్ అయిన తర్వాత సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. స్టెప్ 4, తర్వాత టైంని డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 5, బుక్ ఏ స్లాట్ క్లిక్ చేయాలి. స్టెప్ 6, మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. స్టెప్ 7, మీరు క్లాస్లో అటెండ్ అవ్వాలి. అంతే. ఈ విధంగా ఒక ప్రాసెస్ మొత్తాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, యా థ్యాంక్ యూ ఇట్ వర్క్స్ అని పెడతారు. అప్పుడు ఈ చాట్ బాట్ ఏం చేస్తుంది, థ్యాంక్ యూ యూఆర్ వెల్కమ్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఈ విధంగా అడగద్ది. మీరు ఏదో ఒక 4 స్టార్ 5 స్టార్ ఇస్తారు, దట్స్ ఇట్. సో ఈ కన్వర్జేషన్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఈ విధంగా పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయడమే కాకుండా ఈజీగా మనం ఒక పర్సన్ని పెట్టి ఆ యాప్ని ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ మనం చెప్పకుండా పవర్ఫుల్ చాట్ బాట్ని యూజ్ చేసుకొని మనం ఇవన్నీ ఏ స్టూడెంట్కైనా ఈజీగా మనం ఎనీ టైం అవైలబుల్ 24 అవర్స్ అవైలబుల్ ఉండేటట్లు మనం చేసాం. ద నెక్స్ట్ వన్, ఫైనల్గా ఈ ఫీజ్ పేమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి,
ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్కి ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి అండ్ ఎంతమంది ఫీజు పే చేశారు స్టూడెంట్స్. ఓకే, ఇవన్నీ మనం ట్రాక్ చేయాలంటే ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ప్రతి ఒక్కరిని మనం ట్రాక్ చేయలేం. సో అందుకే పవర్ బిఐ ఇక్కడ పిక్చర్లోకి వచ్చింది. పవర్ బిఐ ఏం చేస్తుంది, యూజింగ్ పవర్ బిఐ మనం ఒక చార్ట్, బార్ గ్రాఫ్ కావచ్చు, పై చార్ట్ కావచ్చు, ఓకే లైన్ చార్ట్ కావచ్చు, యూజింగ్ దిస్ మనం ఈజీగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంతమంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, పేమెంట్స్ ఎంతమంది సక్సెస్ఫుల్గా పే చేశారు, ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు, ఏ లెక్చరర్కి ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫైనల్గా ఒక పవర్ యాప్స్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ని బిల్డ్ చేస్తాం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం. నెక్స్ట్ పవర్ ఆటోమేట్ని యూజ్ చేసుకొని ఒక నోటిఫికేషన్స్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో, పవర్ వర్చువల్ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని చాట్ బాట్ని మనం డిజైన్ చేస్తాం ఫర్ గెటింగ్ ద క్వైరీస్ రిజాల్వ్డ్ ఆటోమేటికల్లీ. అండ్ పవర్ బిఐని యూజ్ చేసుకొని మనం ఈజీగా నెక్స్ట్ ఎలా మనం గ్రోత్ ఎలా చూడాలి, ఎంతమంది పే చేశారు, ఎంతమంది పే చేయాలి, ఇవన్నీ మనం ట్రాక్ చేసుకొని ఏ విధంగా చేస్తే మన యూనివర్సిటీకి ఇంకా ఎక్కువ పేరు, ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ వస్తాయి, ఈ విధంగా మనం ఈజీగా మనం ట్రాక్ చేసుకోగలుగుతాం. సో ఈ విధంగా టోటల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఒక బిజినెస్ యొక్క గ్రోత్ని మనం చూడొచ్చు. ఫైనల్గా ఇఫ్ యూ వాంట్ ఎ టెక్ జాబ్ బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు లర్న్ ది కోడ్. ఓకే, సో మీకు టెక్లో జాబ్ కావాలి, ఓకే మీరు ఐటీ సెక్టార్లో లేరు అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు, వేరే ఏదో జాబ్ చేస్తున్నారు ప్రెజెంట్, కానీ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అండ్ ఒక డెవలపర్గా వెళ్ళాలి అనుకుంటే మనకి ఓల్డెన్ డేస్లో ఉన్నట్లు కోడింగ్, జావా, సి అవన్నీ నేర్చుకుంటేనే మనం డెవలపర్ అవుతాం అనేది లేదు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. సో ఇక్కడ పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి, లో కోడ్ నో కోడ్ టూల్స్. సో ఈ టూల్స్ అన్ని మనం నేర్చుకొని ఖచ్చితంగా మనం ఒక డెవలపర్గా వాళ్ళకంటే బెస్ట్ శాలరీతో మనం వెళ్ళొచ్చు. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ నవే డేస్. అందుకని మీరు టెక్ జాబ్ కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరూ, మీరు ఏ డొమైన్ అయినా ఉండొచ్చు, మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉన్నా లేకపోయినా, అదర్ దాన్ సాఫ్ట్వేర్ సెక్టార్, మీరు ఏ సెక్టార్లో ఉన్నా కానీ సాఫ్ట్వేర్ సెక్టార్కి రావాలి, డెవలపర్గా అవ్వాలి, ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని మనం నేర్చుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా మనం ఈ టూల్ని మనం నేర్చుకొని లైఫ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఎ టెక్ జాబ్, ఈ మీకు కోడింగ్ నేర్చుకోవడానికి టైం లేదు, కానీ మీరు అట్లాంటి ప్రతి ఒక్కరూ కోడింగ్ లేకపోయినా దీనికి ఈ టూల్ నేర్చుకోవడానికి ఏ ప్రీ రిక్విజిట్స్ మనకి లేవు. అందుకని చాలా ఈజీగా మనం మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకొని రియల్గా మనం హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చు. చూసారు కదా గాయ్స్, సో ఈ విధంగా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో మనం అయితే పవర్ ప్లాట్ఫామ్ ని తెలుసుకున్నాం. సో మీకు ఈ పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్ కానీ, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్, దేని గురించి అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్ చేయండి గాయ్స్. నేనైతే నాకు ఉన్నంత నాలెడ్జ్ వరకు నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో నన్ను అయితే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ సపోర్ట్ వల్లే ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ ని సక్సెస్ఫుల్ గా మనం అయితే కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోస్ లో మనం కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్.